అన్న యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా, మాట లేవన్నా. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చా, సూపర్ బ్లాక్ బస్టర్ అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం కంట్లో నుంచి నీళ్ళు అయితే ఆగలేను. సినిమా అయితే సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ ఒక్కొక్కరికి ఎమోషనల్ అయిపోతారు, గుండెలు బరిగిపోతాయి అంతే. ఇటు సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం గుండెలు బరిగిపోతాయి అన్న. ఎలా చేశాడన్న రవితేజ ఫస్ట్ టైం ఇలాంటి రోల్? చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్. వంశీ స్వామి ఇట్టు చాలా 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 బాగుంది. మస్ట్ వాచ్. రవితేజ యాక్టింగ్ చాలా బాగుంది. ఆ పాప అయితే ఇంకా 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 క్యూట్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే క్రేజీ ఉంది. మస్ట్ వాచ్. చాలా ఎమోషనల్ మూవీ. చాలా బాగుంది. సెట్ అయింది బేసిక్గా. నేనైతే ఫస్ట్ టైం ఒక థియేటర్లో ఏడవడం ఫస్ట్ టైం. చాలా బాగుంది. చాలా మంచి మెసేజ్ ఇచ్చింది. అంటే బాగుంది మూవీ. మస్ట్ వాచ్. చాలా బాగా చేశారు. ఎమోషనల్ బాగుందా మూవీ? చాలా బాగుంది. దేవుడిది బాగా చూపించారు. బాగుందన్న సినిమా. రవితేజ ఫ్యాన్స్ సినిమా హిట్ నెంబర్ చాలా బాగుందండి. సాంగ్స్ కానీ రవితేజ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. బేసిక్గా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు చాలా ఉన్నాయి. క్లైమాక్స్లో మాత్రం ఆడియన్స్ మెయిన్గా ఆడపిల్లల తండ్రులు అండ్ లేడీస్ అందరు ముక్కులు మూతులని ఎర్రగేదాకా ఏడుస్తారు పక్క. పాపతో చూసారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? బాగా అంటే కనెక్ట్ అవుతాం. ఆడపిల్లల తండ్రులందరూ చాలా బాగా కనెక్ట్ అవుతారు. చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చారు యాక్చువల్లీ ఈ మూవీకి. అండ్ రవితేజ ఫ్యాన్గా చాలా హ్యాపీగా ఉంది. లైక్ చాలా గ్యాప్ తర్వాత ఇంత అసలు మల్లెపూల పల్లకి సాంగ్ అయితే ఎప్పుడు డ్యాన్స్ చేయాలి, మేము కూడా పోయి డ్యాన్స్ చేసినాం అక్కడ థియేటర్లో. థియేటర్ మొత్తం ఒక గుళ్ళలాగా మారిపోయింది. నాకు తెలిసి రేపటి నుంచి చెప్పులు లేకుండా వస్తారు థియేటర్కి.